మరి నేటి సమయం మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినట్లుగా మీ సన్నిధి మీకు ఆశీర్వాదాలు దీవెన ఇచ్చుకుంటున్నాం. మరి నేటి సమయం ప్రభువా, ఇదిగో ఈ యొక్క ఈ నేటి పరిస్థితులను బట్టి మేమందరం మీ సన్నిధికి వచ్చి ఆరాధించే లేకపోతున్నాం. అయినప్పటికీ మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడినామని తలస్తూ నీకు వందిస్తున్నాం. మరి నేటి సమయం ప్రభు మీకు వాక్యాన్ని మేము ధ్యానించినట్లుగా దానిలోని సత్యాన్ని గ్రహించి కృప ఆశీర్వాదాలు నీ ప్రియమైన మాటందరికీ అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తుని అడిగి పెట్టుకొచ్చుతున్నాం స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డగా మరి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ జూన్ మాసం మరి చివరి ఆదివారం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుని వందనాలు చేస్తూ నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం కొన్ని మాటల నుంచి కొన్ని పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన భాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న మీరందరూ గలిలయీయులారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అను దేశముల ఎందరి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకుని అందరూ విభ్రాంతి నుండి ఎత్తుకొచ్చక ఇదే మగునం అని ఒకరితో ఒకరు చెప్పుకొని కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినపు ఉదయకాల ఈ ధ్యాన అంశము పరిశుద్ధాత్మ రమ్ము సర్వ సృష్టిని నూతనపరచును. పరిశుద్ధాత్మ రమ్ము సర్వ సృష్టిని నూతనపరచును. కమ్ హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫార్మ్ ద హోల్ క్రియేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనము యేసు ప్రభు ఆయన చనిపోకముందు నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతున్నాను, కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదుర్చున్నటువంటి ఆజ్ఞ అన్నాడు ఆయన శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చదవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వార్త చెప్పాను. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మరి ఆయన చనిపోక ముందు మరి ఇక్కడ ఆయన పునరుత్థానమైనటువంటి సమయంలో ఇదిగో పరిశుద్ధాత్మను నేను పంపుచున్నాను, కాబట్టి మరి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదుర్చుకుని అనేటువంటి మాటలు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. అదే విషయాన్ని చూసినట్టే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే సంఘటన
మరి ఈ యొక్క లూకా తన యొక్క ఈ అపొస్తలుల కార్యంలో రాసిన చెప్పబడింది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎదంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను. మరి ఇక్కడ యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను పంపబోతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎదుర్చున్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయం 14-15 వచ్చిన చూసినట్టు ఇక్కడ ఆ కాలం అది ఇంచుమించు 120 సహోదరులు కూడి ఉండగా మరి 120 మంది ఇక్కడ మేడగదిలో వారు కూడి వారు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పెంతెకోస్తు అనే పండుగ మరి యూదుల ఆచారంలో చాలా శ్రేష్టమైనటువంటి పండుగ. మరి 7 పండుగలలో ఈ ప్రధానమైనటువంటి పండుగ ఈ పెంతెకోస్తు పండుగ. ఈ 50వ దినం. మరి ఈ దినం నాడు తప్పకుండా యూదులు యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే ఇట్టి సమయంలో అనేక ప్రాంతాల నుంచి ఇదిగో యెరూషలేములకు వచ్చి మరి దేవుని వారు ఆరాధించడానికి వచ్చినటువంటి సమయం. అట్టి సమయంలోనే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ యెరూషలేము దేవాలయంలో వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ శిష్యులు తర్వాత కొంతమంది విశ్వాసులందరూ కూడా ఇక్కడ వారు ఈ యొక్క ఒక చోట మేడగదుల వారు కూడి ఉంటున్నటువంటి సమయంలో మరి అతి సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడ్డట్టుగా చూస్తున్నాం. 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. మరి అట్టి సమయంలో మరి శిష్యులందరూ కూడా మిగతా వారు కూడా ఒకే చోట ఒకే స్థలంలో వారు కూడినట్టు చూస్తున్నాం. అట్టి సమయంలో అన్నాడు ఏదైతే యోవేలు ప్రవక్త ద్వారా అంత మాత్రమే కాకుండా శిష్యులతో ఏదైతే మరి యేసు ప్రభు ఆయన వాగ్దానం చేసినాడో అది అక్కడ నెరవేర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా యోహాను సువార్తలో కూడా ఈ మాటలు మనం చదవచ్చు. 20వ అధ్యాయంలో మరి వారికి యేసు ప్రభు కృతాన్ని లేచిన తర్వాత వారికి పరిశుద్ధాత్మను ఊదినట్టుగా ఇక్కడ చూపించబడుతున్నది. అప్పుడు యేసు 21వ వచనం 25 వచనంలో మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపించున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది మరి యేసు ప్రభు ఆయన ఇదిగో శిష్యులపై పరిశుద్ధాత్మను ఆయన ఊదినట్లుగా చూస్తున్నా. అందుకనికి మరి ఈ సమయంలో ఇదిగో ఈ యొక్క 50వ దినం మరి శిష్యులు తర్వాత ఉన్నటువంటి ప్రజలు కొందరు విశ్వాసులందరూ కూడా ఆ యొక్క సమయంలో యెరూషలేములో ఒక గదిలో వారు ప్రార్థన చేయించిండగా అట్టి సమయంలో ఇదిగో పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబట్టుగా చూస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఏ విధంగా వచ్చిందంటే మరి ఇక్కడ 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక వారి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నేను మరి వేగముగా వచ్చేటువంటి గాలి మరి యొక్క వారు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లంతా కూడా నిండిపోయి మరి అగ్ని జ్వాల వంటి నాలుకలుగా విభాగించబడి ఈ పరిశుద్ధాత్మ ఈ నాలుకగా విభాగించబడి ఒక్కొక్కరి మీద అక్కడ ఉన్నటువంటి వారందరిపై కూడా వారినట్టు చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డదో వారిలో దేవుని శక్తి వారిపై వస్తుంది. వారు ఏం చేసినట్టుగా వారు అన్య భాషల్లో వారు మాట్లాడినట్టు చూస్తున్నారు. 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మను విన్నవారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించబడి అన్య భాషలతో మాట్లాడసాగి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడ్డదో వారు అన్య భాషలు అనగా ఇతరుల యొక్క భాషలు ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడగానే మరి జనములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడికి వెళ్ళినట్టుగా చూస్తుంది. ఇక్కడ 5వ వచనం. ఆ కాలంలో ఆకాశం కింద 10 జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముని ఆ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన భాషతో వారు మాట్లాడుతూ విని కలవచ్చి. ఎప్పుడైతే ఈ యొక్క శబ్దం గొప్ప శబ్దం వినగానే
యెరూషలేము దేవాలయం నుంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పరిగెత్తుకొని వచ్చి ఇదిగో ఈ గదిలోనికి ఏదైతే ఏ ఇంట్లో అయితే మీరు కూర్చుని ఉన్నారో అక్కడికి వారు వచ్చుతున్నట్టు చూస్తున్నారు. అప్పుడు ఇదిగో వారందరూ కూడా వీరు చూడగానే వారు అనగా వారు తన భాష అనగా వారికి వచ్చినటువంటి భాష కాకుండా ఇతరుల యొక్క భాషలో వారు మాట్లాడతారు చూడగానే వారు ఆశ్చర్యపడ్డట్టు చూస్తున్నారు. అంతటా అందరూ విభ్రాంతులండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీ కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలు వేరు మాట్లాడుతూ మనం విడుచున్నామని ఇది మనకన్న వారందరూ కూడా విస్మయం. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ కుమరించబడ్డదో ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో దేవుని యొక్క మాటలను దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ప్రజలకు వివరిస్తున్నారు. అనగా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వారి వారి భాషలో వారి వివరిస్తుండగా తెలియజేస్తుండగా వారందరూ కూడా ఇక్కడ ఆశ్చర్యపడ్డట్టుగా చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీ కాదా అనగా ఇక్కడ అక్కడ అనేక మంది ప్రజలు కనబడుతున్నారు. చూడండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో మీరు మాట్లాడటం మనం వింటున్నాం. ఇదేమిటి? పార్టీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసత్తేమియా, యూదయ, కప్పదోకియా, పొత్తు, ఆసియా, ఫ్రూగియా, పంపులియా, ఐగుప్తు అను దేశం ఎందరు వారు, కురేటి దగ్గర లిబియా ప్రాంతం ఎందు కాపురములైన వారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవేశులు, పేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము మీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను విలుచున్నామని చెప్తున్నది. దగ్గర 13 భాషల్లో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అనగా ఇతర భాషలు అనగా మనకు నేర్చుకుంటూనే వస్తుంది, కానీ ఇక్కడ కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాటలు కుమ్మరించబడిందో వారు ఇతరుల యొక్క భాషల్లో వారు క్రీస్తుని గురించి వివరిస్తున్నారు, దైవ సందేశాన్ని వారు అందిస్తున్నారు. అట్టి సమయంలో వారందరూ కూడా ఇక్కడ ఇదిగో మనమందరం కూడా మనం వీరు మాట్లాడేటువంటి మాటలు మన భాషలో మనము వినుచున్నామనేటువంటి మాటలు చూడండి. వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యం వివరించున్నాము. మన భాషలో వారు దేవుని గొప్ప కార్యం చెప్పుట వినుచున్నామని వారు ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పరిశుద్ధత కుమ్మరించబడ్డదో మరి మొట్టమొదటిగా జరిగినటువంటి కార్యం మీదగా అన్య భాషల్లో వారు దేవుని వాక్యాన్ని వివరించినట్టు చూస్తుంది. అయితే ఆ సమయంలో మరి కొందరు విభ్రాంతులని ఎటుతోచక ఇది ఏమగునని ఒకరితో ఒకరు చెప్పుకోండి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసినారు. కొందరైతే ఎటుతోచక ఉన్నారని అనగా ఇది ఎందుకు తెలియలేదని చెప్పి విభ్రాంతులు ఉంటున్నారో, కొందరు వీరైతే మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తారు. కానీ ప్రియమైతే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డదో అక్కడ దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క సన్నిధి వారితో ఉండి వారికి ఏది అవసరం అవన్నీ కూడా జరిగించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని విధానం ఇదిగో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరించబడదో వారు మరి అనేక అద్భుత కార్యాలు చేయబడ్డట్టుగా చూస్తున్నాం. మరి అటువంటి వాటిలో కొన్ని మనము చూద్దాం. అపోస్తలుల మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆయన వివరిస్తున్నాడు. ఈ అధ్యాయం అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎప్పుడైతే కుమ్మరించబడ్డదో వారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినారు, అనేకమైనటువంటి మంచి కార్యాలు చేసినారు. అనేకంగా అనగా ప్రజల్లో గొప్పతనాన్ని, దేవుని గొప్పతనాన్ని అక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకొరకే పౌలు దాని గురించి వివరించినట్టుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 1 కొరింథీ 1 వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అనగా దేవుని ఆత్మ సంబంధ వరములను అన్నాడు. దేవుని యొక్క ఆత్మ వరములను మీకు తెలియకుండా నాకు ఇష్టం, కాబట్టి వాటి గురించి మీకు తెలియజేస్తున్నాను. మరి పౌలు ఎప్పుడైతే మరి సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చబడ్డాడో అప్పుడు క్రీస్తు గురించి లోకానికి ప్రకటించబడ్డాడు. దేవుని యొక్క గొప్ప శక్తిని బట్టి అతడు ప్రేరించబడి అనేక ప్రాంతాలకు శుభార్త అందిస్తూ ఇదిగో ఈ యొక్క కొరింథీ సంఘానికి ఆయన యొక్క
గొప్ప కార్యాల గురించి వివరించినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, మరి కృపావరములు నానా విధములు ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచయలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధమైన కార్యములు గలవు కానీ అందులోనూ అన్నింటిలోనూ జరుగుతున్న దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించబడుతున్నది. ఏదైనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం. చూడండి, అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరించబడిందో ఈ పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యాలు, మొట్టమొదటిగా మరి ఆత్మ మూలంగా ఒకరికి బుద్ధి వాక్యం, అనగా ఇతరులకు చెప్పేటువంటి జ్ఞానం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం అనేది దేవుడిచ్చినటువంటి ఈవిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బుద్ధి జ్ఞానం అనగా మరి బుద్ధి వాక్యం అనగా ఇతరులకు మంచిని చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చిస్తున్నాడు. అదే రీతిగా రెండవదిగా మరి ఆత్మలనుసరి జ్ఞానవాక్యమును అంటున్నాడు. జ్ఞానవాక్యం అనగా తెలివిని ఆయన ఇచ్చుతున్నాడు. బుద్ధిని అంతమాత్రం కాకుండా ఈ తెలివిని ఆయన వారు ఇచ్చుతున్నాడు. మరి ఒక్కరికి మరి ఆత్మలనే విశ్వాసమును, అనగా విశ్వాసం. మరి నేటి దినం క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు మరి ప్రపంచమంతటి కూడా ఇంతగా ఎదగడానికి అనేక ప్రాంతాల్లో కూడా విశ్వసించడానికి మొట్టమొదటి కారణంగా వారు విశ్వాసంగా దేవుని గురించి సత్యాన్ని వారు గ్రహించినట్లు చెప్పడారు. మరి గత వారం నేను తెలియజేసిన విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో మరి క్రీస్తుని గురించి ఆయన అనేక కార్యాలు ఆయన చెప్పి వారిని బలపరిచినటువంటి సందర్భంగా మనం చూడవచ్చు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ప్రతి వారిలో ఉండి ఆయన వారిలో మంచిని ఆయన చేస్తూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ఆత్మూలంగా స్వస్థపరచు వరం, దాన్ని అనేకులు మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ దినాల్లో. అనగా అది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో కూడా విశ్వాసం కావాలి, అనగా ఎప్పుడైతే మనం విశ్వాసం, అందుకని తీసుకున్నాడు ఆవజీనంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండను తీసుకుని మీరు సముద్రంలో పడమంటే పడుతున్నాం, తప్పకుండా జరుగుతుంది. మనం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాం, విశ్వాసాన్ని బట్టి ఈ లోకంలో జీవిస్తున్నాం. అపోస్తుల కార్యములోను మనం చూసినట్లయితే మన 11వ అధ్యాయం అంతట్లో కూడా మరి విశ్వాసం యొక్క జీవిత చరిత్ర గురించి అక్కడ దానంతా చెప్పబడ్డారు. ఒక్కొక్కరు కూడా ఏ విధంగా మరి విశ్వాసాన్ని బట్టి వారు అనేక గొప్ప కార్యాలు చేసినారు, విశ్వాసాన్ని బట్టి వారు ఎటువంటి మంచి కార్యాలు చేసినారో దానంతట్లో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణ కార్యంగా మనము చూడవచ్చు. కాబట్టి విశ్వాసం ద్వారా మనం అనేక గొప్ప కార్యాలు చేయటప్పుడు ఇది గొప్ప అవకాశం అనేటువంటి మాటలుగా మనం చూడవచ్చు. మరి విశ్వాసం అనేది మన దేవునిలో మనలో ఎల్లప్పుడూ కూడా మంచిని కలగజేసేటువంటి విశ్వాసంగా ఉంటున్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోవాలి. కాబట్టి విశ్వాసము మనందరి జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ అది మంచిని చేసేదిగా ఉంటున్నటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ మర్చిపోవాలి. కాబట్టి మనలో విశ్వాసాన్ని ఆయన కలిగజేస్తున్నాడు. మరి ఒకరికి అద్భుత కార్యం చేసేటువంటి శక్తి అద్భుతం. మరి కొన్నిసార్లు మనం ఎవరైనా ఒక వస్తువును క్రియేట్ చేసినప్పుడు చూసినప్పుడు చాలా విచిత్రపడుతూ ఉంటాం. ఇవన్నీ జ్ఞానం, ఇదంతా కూడా వారి ద్వారా దేవుడి చెప్పబట్టి మనం చూస్తున్నాం. మరి ఒకరికి ఆత్మమూలంగా వివేకమును, నారాయణ భాషలలో మరి ఒకరి భాషను అర్థం చెప్పినటువంటి శక్తి గ్రహించబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చెప్పిన ప్రతి వారికి ప్రత్యేకంగా పంచిస్తూ కార్యసిద్ధి కలిగి ఇచ్చినాడు. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇదన్నీ కూడా ఆయన చేస్తూ మరి మనమందరం కూడా ఆ విధంగా నడుచుటకును మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మరి ప్రపంచానికి ఆయన అందించటకి చేసినట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినం మరొకసారి దిగువ యొక్క సమయంలో మరి పరిశుద్ధాత్మ బ్రహ్మో మరి సర్వసృష్టి నూతనపరచు, అనగా అందరిలో విశ్వాసాన్ని కలిగించేటువంటి విశ్వాసాన్ని కావాలి. అంత మాత్రమే కాకుండా మరి నేటి దినాల్లో ఇది కరోనా వైరస్ బట్టి అనేకులు మరి శ్రమపడుతున్నా, కష్టపడుతున్నా, అయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా కాపాడుతున్నటువంటి ఒక విశ్వాసం కలిగి మనము నడుచుకుందాం. ఇదిగో యొక్క ఈ సర్వ నూతనపరచు, అనగా విశ్వాసం ద్వారా మనము ఇదిగో కాపాడుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా
దీవెనగా భక్తిని విశ్వాసం కలిగించేటువంటిగా ఇదిగో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమర్చబడిందో వారందరిలో భక్తి విశ్వాసము ఉండి వారందరూ కూడా నేటి దినం మరి క్రీస్తు విశ్వాసం జరిగేది గొప్ప అవకాశం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, మరి నేటి దినం మరొకసారి మనమందరం కూడా క్రీస్తులో మరొకసారి మన హృదయాల్లోనికి మన జీవితాలను స్వాగతం చేసినట్లయితే మరి ఇదిగో ఆయన మనతో ఉంటాడు. ఇంత మాత్రం కాకుండా మరి నేటి దినం ఇదిగో పరిశుద్ధాత్మ కూడా మనతో కూడా ఉండి ఆయన మనలో ఉండి మనం నడిపిస్తాడు. అటువంటి గొప్ప కృపాన్ని మనకు మన కుటుంబాలకు ప్రభుని గురించి కాక అవి ప్రార్థించుకుందాము. ప్రేమల తండ్రి, కృపగల మా రక్షక, ప్రతి సమయం ఇదిగో యొక్క వాక్యంలో వినతిగా మరి పరిశుద్ధాత్మడ తమ్ము ఇదిగో యొక్క సృష్టి నూతనపరచుకోవాలి. మరి మీరు వచ్చిన ద్వారానే ఈ సృష్టి మారుతుంది, నూతనపరచబడుతున్నటువంటి సత్యాన్ని మేము గ్రహించున్నాం. మరి మేము ఎల్లప్పుడూ ప్రభావిపై ఆధారపడి నడుచుటకు మాకు మీ సహాయం చేయండి. మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి. మరి విశేషంగా CSA పాస్టర్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. పెద్దవారి మొదలుకొని చిన్న బిడ్డ ప్రతి వారిని కూడా ఆశ్రయించండి. వారి వారి పిల్లలు వారి ఉద్యోగుల సమస్యలు మీరు కాపాడాలని దీవెన ఇచ్చేయండి. ఇదిగో ఈ కరోనా వైరస్ని బట్టి ఎవరమో మేము మరి ఇదిగో నిజానికి రాలేకపోతున్నాం. అయినను మీ కుటుంబాలను మనం కాపాడి కలుస్తూ మీకు అందిస్తున్నాం. ఇదిగో మరి వచ్చే మాసం గురించి 8వ తేదీ నుండి మరి దేవాలయంలో పునః ప్రారంభం కావడానికి ప్రభుత్వాలు వారు చేసినటువంటి ఆజ్ఞను బట్టి కూడా మేము వందనాలు చేస్తున్నాం. మరి మేమందరం కూడా కలిసి ఆరాధించి ఇదిగో మేము ప్రభా ఇదిగో ఈ కరోనా వైరస్ని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ప్రసాదిస్తూ నీ గొప్పతనాన్ని లోకానికి ప్రచురించినట్లు మమ్మల్ని దీవించుకుంటున్నాం. మమ్మల్ని సంగమంతం దీవించండి. మరి విశేషంగా మా అధ్యక్షుడు మన కొరకును, బిషప్ తల్లి గారి కొరకు, తల్లి గారి కొరకును, అభాషణటువంటి గుళ్ళందరి కొరకును, సంఘాల కొరకును, విశ్వాసాల కొరకును, సంఘ నాయకులకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి. మా యొక్క సంఘంలో, మా యొక్క అధ్యక్ష మండలంలో, మా యొక్క ప్రాంతంలో, అదే రీతిగా మా యొక్క దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రభువ ఇదిగో ఈ కరోనా వైరస్ని బట్టి ఎవరైతే శ్రమతో ఉన్నారో ఆ బిడ్డలకు మీరు సంపూర్ణ స్వస్థత దయచేయండి. అది మాకందరికి కూడా ఎవరికి కూడా అనిష్టం కలెక్ట్ చేయకుండా మీ సంఘం మాతో కూడా వచ్చి నడిపించుకుంటున్నాం. మమ్మల్ని మా దేశం కాకుండా ప్రపంచమంతటా ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని కూడా మీరే కాపాడండి. మరి ఈ కరోనా వైరస్ మన త్వరలో అది తీసివేయబడ్డట్టు మీ సహాయం అనిపించి ప్రభువా మేమందరం విశ్వసించేటువంటి కృప దయచేయండి. మమ్మల్ని మా సంఘాన్ని దీవించండి. మరొకసారి మా సంఘం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించమని ఇది మీ దాసుడు అనిల్ వారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు అనారోగ్యంతున్నారు. ప్రభా కుమారు మీరు ముట్టండి, ఇంకా సంపూర్ణ స్వస్థత త్వరలో వారి కోరిక సంతోషంతో ప్రశ్నించే కృప దయచేయమని వారు తీసుకున్న ప్రతి ఔషధంలో విసన్నది అనుగ్రహించండి. అదే రీతిగా నీ దాసుగారు విజయశ్రీని బట్టి కూడా వందేస్తున్నా, వారికి ఉన్నటువంటి అనారోగ్యం బట్టి కూడా నేను అడుగుతున్నా. ఇదిగోటి దాసురాలు మీరు ముట్టండి, మీ గాయపడిన నష్టాల నుంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. ఇదిగో వారికి కరోనా టెస్ట్ చేసిస్తున్నారు, మరి ఎటువంటిది కూడా మరి రాలేదనేటువంటి మరి రిపోర్ట్ వచ్చింది. అవును ప్రభు, మీరు నీ బిడ్డలు ప్రేమించి దేవుడిటువంటి సత్యాన్ని తలుస్తూ మీకు పనిచేస్తున్నా. బిడ్డలు ఇంకనూ మీకు కాపు దయచేది, మరి త్వరలో వారి కోరిక సంతోషించే కృపను దయచేది. వారిని ఇంకా మా సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో కష్టంతో ఉంటున్న ప్రభావ వారిని మీరు ముట్టండి, స్వస్థత దయచేది. మమ్మల్ని మా సంఘమంతటి కూడా సంఘం ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు దీవించి కాపాడున్నాయి. మా ప్రవేశిస్తున్నారని పేర్కొంటున్నాం స్వామి. అవే మా ప్రవేశించే కృపయు తల్లి పరిశుద్ధాత్మక సంస్థకు దీవెడు ఆయన సరైన కాపుగా మనకును మన కుటుంబ సంఘానికి సదాకాలం తోడి దాకా. అవే